మెదక్ జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు నిండిపోయాయి. పెట్రోల్ ట్యాంకులో సమ్మె చేస్తున్నారన్న ప్రచారంతో వాహనదారులు ఆందోళన చెందుతూ కార్ల యజమానులు తమ వాహనాలకు 3 రోజులకు సరిపోను పెట్రోలు పోయించుకుంటున్నారు. దాంతో పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. వాహనాలు కిలోమీటర్ల దూరంలో లైన్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాన్ని తీయగా దాన్ని ట్యాంకర్ డ్రైవర్ల సంఘం వ్యతిరేకించింది. దాంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంయుత చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో వాహనదారులు ట్యాంకర్ల సంఘం కూడా తాము సమ్మె చేయడం లేదని ప్రకటించారు. కాకపోతే అంతకుముందు చేసిన ప్రకటన వైరల్గా మారడంతో పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు బాల్చందర్ పబ్లిక్ యాప్తో మాట్లాడుతూ ఎలాంటి సమ్మె లేదని, తమ పంపునకు యథావిధిగా పెట్రోల్ సరఫరా చేస్తామని తెలిపారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాల్చందర్ తెలిపారు. సమ్మె విరమించుకున్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యథావిధిగా ట్యాంకర్లు బయలుదేరినవి, పెట్రోల్ బంకులు యథావిధిగా నడుస్తాయి. ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.